నిజామాబాద్ డివిజన్ పరిధిలో మనం ఈ బ్లాక్ స్పాట్స్ని లాస్ట్ 3 ఇయర్స్ని ఎనాలిసిస్ చేసినప్పుడు ఒక 30 ప్లేసెస్లో మనం యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఫ్యాక్టరల్ కానీ నాన్ ఫ్యాక్టరల్ కానీ యాక్సిడెంట్స్ బేసింగ్ ఆన్ దట్ 30 హాట్స్పాట్స్ని ఐడెంటిఫై జరిగింది. దానిలో భాగంగా ఈ NH-44 మీద టోటల్ మాకు నిజామాబాద్ సబ్ డివిజన్ సంబంధించి 35 కిలోమీటర్స్ తెచ్చింది. దీంట్లో ఈరోజు స్టడీ చేయడానికి అంటే ఎందుకు రీజన్స్ అని ఆల్రెడీ చేశాము, మళ్ళీ ఒకసారి డీటెయిల్గా స్టడీ చేయడానికి ఈరోజు సిఐ డిచ్పల్లి గారు, ఎస్ఐ ఇందల్బాయ్, తర్వాత డిచ్పల్లి సిబ్బంది, జాక్రన్పల్లి సిబ్బంది అందరూ కూడా పాల్గొని అన్ని ప్లేసెస్లో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో కలిసి ప్రతి ఒక్క స్పాట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తూ ఎక్కడైతే ఏం రిక్వైర్మెంట్ ఉందనేది స్టడీ చేసి కన్సర్న్డ్ ఆఫీసర్స్తోని ఎవరైతే మనకు ఇంటిగ్రేటెడ్ రోడ్ డెవలప్మెంట్ ఉన్నారో ప్రతి ఒక్క అధికారితోని దీన్ని సమన్వయపరిచి ఇక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొత్తగా మనకు జక్రన్పల్లి దగ్గర కానీ ఆరుగుల దగ్గర కానీ మనకు ఆల్రెడీ వచ్చినాయి. దానిలో భాగంగా ఇక్కడ కూడా ఈ ప్లేస్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొంత టైం పడుతుంది. ఏదైనా ఒక బ్రిడ్జ్ కావాలన్నప్పుడు మినిమం 6 to 9 months పడుతుంది. ఆ లోపల ఇంకా ఇక్కడ ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా ఆలోచిస్తాం.